రెండవ కొరంథీలు 4వ అధ్యాయము 7వ వచనము. రెండవ కొరంథీలు 4వ అధ్యాయము 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. దయచేసి గమనించినట్లయితే ఇక్కడ వాక్యము, వాగ్దానము మనకి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దయచేసి గమనించండి, వీరు ఈ బలాధిక్యమును ఐశ్వర్యంతో పోలుస్తున్నాడు పౌలు భక్తుడు. అంటే దేవుని మహాకృపను బట్టి ఏ స్వాస్థ్యం అయితే మాకు అనుగ్రహించబడుతుందో ఆ స్వాస్థ్యం మేము పొందుకొను అనుసారము నిత్యమైన ఆశీర్వాదము మాతో ఉండునట్లు, నిత్యమైన జీవం మాతో ఉన్నట్లు దేవుని ఐశ్వర్యం మాతో ఉంది అని మాట్లాడుతుంటూ ఇక్కడ ఒక వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ కొరంథీలు 4వ అధ్యాయము 8వ వచనము. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము. హల్లెలూయా. దయచేసి గమనించండి, అపాయములో ఉన్నను ఉపాయము లేనివారము కాము. ఇక్కడ పౌలు భక్తుడు దేవుని ఆత్మను గురించి, దేవుని కృమ్మరింపును గురించి ఎంతగా మనతో దీవెనకరమైన వాక్యం మాట్లాడుతున్నాడో గమనించండి. మనం ఏదైనా శ్రమ వస్తే నేను శ్రమలో ఉన్నాను అని శ్రమను గురించి మాట్లాడతాం, కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు తన శ్రమను గురించి మాట్లాడటం లేదు. కానీ దయచేసి గమనించండి, ఆ శ్రమలో ఉపాయం అంటూ లేని వారం అయితే కాదు. ఆ ఉపాయం కూడా ఎలాగొస్తుంది? మా వలన మాకేమి కాదు, దేవుని వలన మాకు కలుగు ఐశ్వర్యమే మా ఉపాయము అని దేవుడు, పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇటువంటి ఉపాయము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని అద్భుతకరమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రారంభమవుతున్నాయి. వాళ్ళ వాక్యము, వాగ్దానము మేలైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. బట్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. దయచేసి బైబుల్స్ దగ్గర పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ టుడే. 9వ నెలలోనికి అడుగు పెట్టాం, మొదటి ఆదివారం. గొప్ప స్వాస్థ్యము కలిగిన వాక్యము, వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే 10వ వచనము, 9వ వచనం చూసినట్లయితే, తరమబడుచున్నను దిక్కులేని కాము, పడద్రోయబడినను నశించువారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క సమానుభావము, మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ వాక్యము, వాగ్దానము మనతో మాట్లాడుతుంది. ఇది అస్సలు జీవము వాడ. చూడండి ఏం మాట్లాడుతున్నారో. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. అంటే యేసు నిమిత్తము ఆ మరణానుభవమును, ఆ మరణమును ఎల్లప్పుడూ మేము ధరించుకుని ఉన్నాం. అంటే ఎవరన్నా ఈ వాక్యం నిమిత్తం మమ్మల్ని చంపేస్తామంటే మేము సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఈ వాక్యం నిమిత్తము మీరు చంపబడతారు అంటే మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నాడు పౌలు భక్తుడు. చూడండి, దయచేసి గమనించండి, ఇది వాక్యము, ఇది వాగ్దానానుసారము. అంటే ఈ మరణానుభవంలోనికి వెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడట్లా, బాధపడట్లా. మనం ఏంటంటే, అయ్యా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఏదైనా మరణకరమైన వ్యాధి వచ్చిందంటే అమ్మో చచ్చిపోతామేమో అని భయముతో దేవుని కూడా వదిలిపెట్టేస్తాం. ఈ దేవుడు నాకు స్వస్థత కలిగించట్లేదు, ఈ దేవుడు నాకేం చేయట్లేదు అని వదిలేస్తాం. కానీ దయచేసి గమనించండి, ఇక్కడ వాక్యము, వాగ్దానం మనతో మాట్లాడుతుంది. మరణానికి కూడా మేము వెనకడుగు వెయ్యము. అంటే యేసయ్య వాక్యము, యేసయ్య నిత్య జీవం బోధించేటప్పుడు మరణకరమైనది కూడా మా దృష్టిలో ఏమీ లేదు.
చూడండి, ఇటువంటి అనుభవములో వారు నడుస్తుంటే మరి దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం ఎంతగా వారి మీద కృమ్మరించబడి ఉందో దయచేసి గమనించండి. మరణానుభవంకు వాళ్ళు లోబడట్లా, మరణానుభవం గురించి వాళ్ళు భయపడట్లా. మరణమైనా మాకు ఇబ్బంది లేదు, కానీ క్రీస్తు వాక్యమును మేము బోధిస్తూనే ఉంటాము. అలాగే చూడండి, ఏలయనగా 11వ వచనం చూసినట్లయితే, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము. సజీవులమే అంటున్నాడు చూడండి పౌలు భక్తుడు, సజీవులమే కానీ ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుతున్నాము. సో దిస్ ఇస్ వాట్ ద ప్రాస్పరిటీ, రియల్ ప్రాస్పరిటీ. పౌలు భక్తుడు చూస్తున్న రియల్ ప్రాస్పరిటీ గమనించండి. ప్రాస్పరిటీ అంటే మన దృష్టిలో విల్లాలు, ఇళ్ళు, కార్లు, బంగ్లాలు, భవనాలు ఇవే అంటారు. కానీ వారు మరణానికి అప్పగించబడటం కూడా ఇది దేవుని వలన మాకు కలిగిన ఐశ్వర్యమే అని మాట్లాడుతున్నారు. అంటే మేము ఉపాయము లేని వారం అయితే కాదు, అపాయములు ఉన్నాయేమో, శ్రమలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, కానీ ఇవి ఏమున్నా కూడా మేము ఉపాయము లేని వారం అయితే కాదు. See how prosper they are. ఎంత ధనవంతులుగా ఆ మాట మాట్లాడుతున్నారో గమనించండి. ఎందుకంటే మనం ₹1,00,000 బెడ్ కొనుక్కోవచ్చు, కానీ ఆ ₹1,00,000 బెడ్ కొనుక్కున్నప్పుడు నిద్ర కావాలంటే ప్రభువా నాకు సుఖమైన నిద్ర నువ్వు అని అడుగుతాం. కానీ ప్రభువా నేను ₹1,00,000 బెడ్ కొనుక్కున్నాం కాబట్టి ఈ ₹1,00,000 బెడ్ నాకు నిద్ర నువ్వు అని దాన్ని నువ్వు అడగలేవు. సో దిస్ ఇస్ వాట్ ద రియల్ ప్రాస్పరిటీ. నీ ₹1,00,000 బెడ్ నీకు కంఫర్ట్ని ఇస్తుంది, కానీ నీకు నిద్రనివ్వదు. కానీ నీకు శ్రేష్టమైన దీవెనకరమైన నిద్ర రావాలంటే నీ దేవునితో నీ అనుభవము కావాలి. హల్లెలూయా. ప్రభువా నాకు సమాధానం కలిగిన నిద్రనివ్వు, దీవెన కలిగిన నిద్రనివ్వు అంటే ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావో అప్పుడే మరణకరమైనది నీ యొద్దకొచ్చినా కూడా ఎటువంటి స్థితిలోనూ ఎన్నడూ నువ్వు తప్పిపోకుండా నీ అడుగులు ముందుకు వెయ్యగలవు. హల్లెలూయా. అందరం భయపడుతున్నాం, కరోనా వచ్చింది చచ్చిపోతున్నాం, లేదా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మరణమునకు అప్పగింపబడుతున్నాను నా సువార్త నిమిత్తము. పౌలు వెనకడుగు వేయట్లేదు. హల్లెలూయా. అలాగే గమనించినట్లయితే 12వ వచనం చూడండి, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. చూడండి పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. ఈ సువార్త నేను చెప్పడం వలన ఒకవేళ మేము ఆ దినముల్లో ఉన్న పరిస్థితులను బట్టి మరణమునకు మేము అప్పగింపబడి ఉండొచ్చేమో, కానీ గమనించండి, మాలో మరణమును మీలో జీవమునకు కార్యసాధకమగుచున్నది. అంటే యేసయ్య మాట్లాడుతున్నాడు, మనం ఇప్పుడు చీకట్లో మాట్లాడుతున్న వచనములు రేపు పగటి వేళ యందు వెలుగులోనే మనం మాట్లాడతాము అని ఏ లేఖనములైతే యేసు మనకి బోధించాడో అదే లేఖనములు వాళ్ళ వెలుగులో బోధింపబడుతున్నాయి. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఎటువంటి స్వాస్థ్యంలో మనం ముందుకు వెళ్తున్నామో, ఎటువంటి స్థితిలో మనం దేవునితో ముందుకు అడుగులు వేస్తున్నాము. ఎందుకంటే దేవుడు పౌలు భక్తునికి ఉన్న స్థితి మనం చూసినట్లయితే మనం ప్రతి చిన్న విషయానికి అమ్మో శ్రమ వచ్చింది, అమ్మో కష్టం వచ్చింది, అమ్మో బాధలు వచ్చినాయి అంటాం. కానీ వాళ్ళని కొరడాలతో కొడుతున్నారు. ఎందుకంటే యేసయ్య అన్న మాట చెప్తే కొరడాలతో కొడుతున్నారు, చెరసాల్లో వేస్తున్నారు. ఎందుకు మేము ఇవన్నీ అనుభవిస్తున్నామంటే నా యేసయ్య అప్పగించినది మేము లోకానికి తెలియచేయడానికి, ఆ మరణానుభవంలోంచి జీవములోనికి మేము దీన్ని నడిపించడానికి. హల్లెలూయా. మీలో జీవము కార్యసాధకమవుచున్నది. దయచేసి గమనించండి, ఈ వాక్యమును దయచేసి గమనించండి. మరణకరము కలిగి మరణముందని తెలిసి కూడా వాళ్ళు వాక్యం బోధిస్తున్నారంటే మీలోనికి జీవము రావడానికే. హల్లెలూయా. వాళ్ళంత కష్టపడితే కానీ మనకి వాళ్ళ సువార్త రాలేదండి. ఇవాళ ఇప్పటికీ మనం ఈ దేశంలో ఈ సువార్త నిమిత్తము అనేకలము నిందెములు పడుతూనే ఉన్నాం, అవమానములు భరిస్తూనే ఉన్నాం.
మరి ఈ రోజుల్లోనే ఇన్ని అవమానాలు ఉన్నాయంటే మరి ఆ రోజుల్లో ఎన్ని అవమానాలు భరిస్తే మనకి సువార్త ఎంత దీవెనకరంగా అందుతుంది. ఇన్ని కోట్ల మంది సువార్తను వెంబడిస్తున్నారో గమనించండి. అంటే ఆ మరణకరమైనది వారు త్యజించారు కాబట్టి ఈ సువార్త నిత్య జీవము ఇంకా మనలను వెంబడిస్తూనే మనలో కార్యసాధకం అవుతున్నది. హల్లెలూయా. అది ఎలా అవుతుందో పౌలు భక్తుడు వాళ్ళు మనకు చాలా స్పష్టంగా బోధిస్తున్నాడు అండి. దయచేసి గమనించండి. మనలో జీవం వస్తుంది అంటున్నాడు కదా, ఆ జీవం వాక్యం ద్వారా మనకు చూపిస్తున్నాడు. వాడు వాక్యం ద్వారా దాన్ని రుజువు చూపిస్తున్నాడు దేవుడు మనకి. వాడు హల్లెలూయా. Hope you are enjoying this. The Lord is opening a heavenly door right now in the name of Lord Jesus. Yes, you are getting the heavenly blessings right now. 2 కొరింథీయులు 5వ అధ్యాయము మొదటి వచనము. 2 కొరింథీయులు 5వ అధ్యాయము మొదటి వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. చాలాసార్లు అయ్యా మనం ఈ లోకవాసులం కాదు, మనది పరలోకం అని చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, మనం పరలోక నివాసులము కాబట్టి లోకంలో మనం ఇల్లు కార్లు బ్రిడ్జులు ఏం కొనుక్కున్నా వ్యర్థమే అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడి ఉన్నాం. కానీ దేవుడు మనకు మర్మాన్ని బోధిస్తున్నాడు. దయచేసి గమనించండి. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకమందు నిత్యమైన నివాసం మనకున్నది కన్ఫర్మ్. కానీ ఇక్కడే అసలు అమూల్యమైన వాగ్దానం మనతో మాట్లాడబడుతుంది. ఏంటంటే గమనించండి. 2వ వచనము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడుదుము. హల్లెలూయా. ఇక్కడ గమనించండి. ఈ మాట ఏంటంటే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడుదుము. అదేంటి, ఆల్రెడీ మన మీద వస్త్రాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఆదికాండంలో మనతో ఆదాం మాట్లాడతాడు. దేవుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే ఆదాముకు సమాధానం చెప్తాడు. అయ్యా మా ఒంటి మీద వస్త్రములు లేవు, మేము దిగంబరులుగా ఉన్నాము. ఎక్కడున్నావు అంటే వచ్చే మాట దిగంబరులుగా ఉన్నాము అంటే దయచేసి గమనించండి. అప్పటిదాకా వారి కనబడని ఆ దిగంబరత్వము ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారి కళ్ళకు ఆ దిగంబరత్వము సాక్షాత్కరించింది. అంటే ఏం కోల్పోయారంట? దేవుని మహిమను కోల్పోయారంట. అంటే అసలు మనం ఇక్కడ చూడండి. కాబట్టి 2 కొరింథీయులు 5వ అధ్యాయము 2వ వచనంలో కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ శరీరంలో ఎందుకు మూలుగుచున్నామంటే పరలోకములో నుంచి మనకు ఒక గుడారమైన నివాసం కలిగిన వస్త్రం మన మీదకి వస్తుందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏదైనా వనలో అవ్వ ఆదాముకి ఏముంది? ఆ పరలోకంలో ఏ వస్త్రం అవుతుందో ఆ వస్త్రం భూమి మీద వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించినంత కాలము దయచేసి గమనించండి, వారి దిగంబరత్వము కనబడలేదు. ఎప్పుడైతే ఆ పండు తిని దేవుని మహిమను కోల్పోయారో వారి దిగంబరత్వం బయటికి కనబడడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇక్కడ అదే మాట పౌలు మనతో మాట్లాడుతున్నాడు. నేను ₹1,00,000 కోట్ వేసుకున్నాను, సూట్ వేసుకున్నాను, లగ్జరీగా ఉన్నాను అంటున్నావుకేమో, కానీ నువ్వు దిగంబరుడుగానే ఉన్నావు. నీ అవయవము బయటికి కనబట్లేదని నువ్వు అంటున్నావేమో, కానీ నువ్వు దిగంబరుడుగానే ఉన్నావు. ఎప్పటి వరకు నువ్వు దిగంబరుడుగా ఉన్నావు? దయచేసి గమనించండి. ఎప్పటి వరకు అంటే కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము. హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే ఈ భూమి మీద దేహం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఇది శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదునైన నివాసము పరలోకంలో మనకున్నదని ఎరుగుదుము.
పరలోకంలో ఏంటి? మనకు నిత్యమైన నివాసం ఉంది. మనందరి ఆలోచన ఏంటంటే పరలోకంలోకి వెళ్తే విల్లాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మీకోసం నివాసం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే. అక్కడ కూడా మనం ఏమనుకుంటున్నామంటే విల్లాలు ఉన్నాయి, లగ్జరీ బిల్డింగ్లు ఉన్నాయి, కాబట్టి ఆ బిల్డింగ్ లో మనం నివాసం చేస్తాం, నేను నా భార్య నా కుమార్తె అలా నివాసం చేస్తామని మనం అంటున్నాం. కానీ ఈ గుడారము దేవుడు మాట్లాడుతున్నాడు, అది చేతి పని కాదు, దేవుని చేత కట్టబడింది. హల్లెలూయా. దయచేసి గమనించండి, చేతి పని కాదు అది. సో వీ డోంట్ సీ ఏ అపార్ట్మెంట్ దేర్, వీ డోంట్ సీ ఏ బిల్డింగ్ దేర్. అయ్యా దేవుడు నాకు నివాసంలో కట్టడానికి అక్కడ వెళ్తున్నాడు కదా అంటే, ఆ నివాసం ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ నివాసము అక్కడ నీకు ఉండడానికి నేను చేతి పని చేయటంలా. కార్పెంటర్ టాపీ మేస్త్రులు లేరు, వెళ్ళాలి నేను కట్టట్లా, మీకోసం ఇల్లు కడుతున్నానంటే. కానీ మాట్లాడుతున్నాడు చూడండి, నిత్యమైనదునైన నివాసము. ఆ నివాసము ఎలాగుంటుందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ నివాసము ఎలాగుంటుందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకోసము నివాసము కట్టడానికి నేను స్థలము సిద్ధపరచుచున్నాను అని చెప్తున్న దేవుడు యోహానులో చూస్తాం. అయ్యా మీకోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను, మీకు నివాసాలు సిద్ధపరచడానికి అన్నప్పుడు ఆ నివాసాల గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ నివాసం అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఇళ్ళే పరలోకంలో కూడా మన ఎక్స్పెక్టేషన్స్ అయి ఉన్నాయి. బట్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్. ఏంటా ఎక్స్పెక్టేషన్? ఐ విల్ షో యూ త్రూ ద వర్డ్ రైట్ నౌ కమింగ్ టు ద వర్డ్. ఎస్, మనము దిగంబరులము కాక. నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదాం, అంటే పరలోకంలో మనకు నివాసం ఉంది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. చూడండి, శరీరంలో మూలుగుచున్నాం మనం. పరలోకం నుండి వచ్చే నివాసం మన మీద ఉంటుందంట. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ నా మీద ఉందనుకోండి, చచ్చూరుకుంటాను. అండర్స్టాండ్ దిస్ వర్డ్. వాట్ ఈస్ దిస్? ఈ నివాసము ఏంటో మీకు అర్థమవుతుంది. అయ్యా దేవుడు నాకు పరలోకమందు నివాసము సిద్ధపరచ వెళ్ళుచున్నాడంటే, ఈ నివాసం అంటే నాకు బిల్డింగ్లు కాదు. ఏంటంట, ఈ గుడారము, ఈ శిథిలమైపోయే గుడారము మీద ఆ నివాసం వచ్చి ఆసీనుడై ఉంటాడంట. ఆ నివాసము ఎప్పుడైతే నా మీదకి వస్తుందో, నేను దిగంబరుడను కాక అప్పుడు వస్త్రములు నా మీద ఉన్నట్టు మీకు కనబడుతుంది. హల్లెలూయా. ఇది నిజమైన నివాసం. నేను అక్కడికి వెళ్ళిపోతే చచ్చిపోతే నాకు బంగారు రోడ్లు ఉంటాయి, బంగారు బిల్డింగ్లు ఉంటాయి, బంగారమే అంతా. మనకు తెలియదు ఏంటంటే ఈ భూమి మీద బంగారం కన్నా విలువైంది డైమండ్ ఉంది, మనకు తెలుసు. డైమండ్ కన్నా విలువైంది ప్లాటినం ఉంది, అది మనకు తెలుసు. ఎందుకైనా డైమండ్ ని ప్లాటినం ని పట్టించుకుంటే అది ఎవరు తాకట్టు పెట్టుకోరు. బంగారం తాకట్టు పెట్టుకోవచ్చు, కాబట్టి నీకు బంగారం విలువైంది. డైమండ్ ఎవరైనా తాకట్టు పెట్టుకోవడం మొదలు పెట్టండి, డైమండ్లు కొనటం మొదలు పెడతారు. అంటే నేను దీన్ని కొని దాచుకున్న అవసరానికి తాకట్టు అంటే బంగారం నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇప్పుడు నా నివాసం అంటే అక్కడ ఇటుకలతో, కంకరతో, సిమెంట్తో, లేదంటే ఇప్పుడు ఇస్తున్న గజన్నర సెంటున్నర ఇల్లు కాదు. ఆ నివాసము నా శరీరమును మీదకొచ్చి ఉండగలిగేంత నివాసము దేవుడు నా మీద సిద్ధపరుస్తున్నాడు. అదే వాక్యం ద్వారానే. చూడండి, మనం మాట్లాడట్లా, నేను మాట్లాడట్లా, వాక్యము పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతున్నదే మనకు అందిస్తున్నాను. చూడండి, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము అంటే ఇప్పుడు పరలోకంలో నా కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఆల్రెడీ నివాసాలు సిద్ధపరిచాడు. యోహాన్ నిమిత్తం యోహాన్ పత్రికలో చదివినట్టు, అయ్యా పరలోకమందు మీకు నివాసాలు సిద్ధపరిచి ఉంచాను. అదే మాట ఇప్పుడేమన్నాడు పౌలు? ఆల్రెడీ హౌసెస్ ఆర్ దేర్. ఆ నివాసాలు ఇప్పుడు భూమి మీద మనం అనుభవించాలి. చూడండి, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన, ఈ శరీరం పైన ధరించుకొనని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నామంట. రోమీలు 8లో ఉంటుంది, 8:26. అయ్యా మూలుగులతో నా ఆత్మ మొరపెట్టుచున్నది. మూలుగులతో. ఈ మూలుగులు ఎక్కడి దాకా వచ్చినాయి అంట? నేను ఆ ఆత్మను పొందుకోవడానికి ఎంత మూలుగులు నాకు అవసరమై ఉన్నాయి. సో దీనికి ఇంకో సెకండరీ ప్రూఫ్ చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. Word itself is a proof. Word itself reveals the word.
నివాసము చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనకు నివాసం అంటే ఇళ్ళు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఇవే అనుకుంటున్నాం. కానీ నిత్యమైన ఆశీర్వాదం మనతో ఇవాళ నీ శరీరం మీదే, ఈ జీవం మీదే, ఈ భూమి మీద మూలుగుతుంది. ఈ మూలగలిగే ఈ శరీరం మీద పరలోకము నుండి వచ్చి నివాసం ఉండడానికి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మరణించడానికైనా సిద్ధమే, మీలో జీవము రావడానికి. హల్లెలూయా. See how the revelation is. So, come on. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఓకే, స్టే దేర్. లూకా 24:49. లూకా 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. See how the blessing is. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, పరలోకంలో నివాసం ఉంది, ఆ నివాసము నా మీదకి వచ్చేదాకా ఈ శరీరం దిగంబరత్వమే. షర్ట్ ఉంది, కోట్ ఉంది, దీని మీద ఇంకో 3 పీస్ సూట్ వేసుకున్నా కూడా నేను దిగంబరుడనే. కానీ చూడండి, ఇక్కడ లూకాలో చెప్పబడింది, యోహాన్లో చెప్పబడింది, అపోస్తుల కార్యంలో చెప్పబడింది, కొరింథీల్లో చెప్పబడింది. ఇవన్నీ మన మీద నివసిస్తున్న గుడారాలే. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకం నుంచి వస్తుంది. యాత్రికులు ఈ లోకంలో మీరు యాత్రికుల్లా వెళ్ళాలి. హల్లెలూయా. దయచేసి గమనించండి, యాత్రికుల్లా కాదు, ఆయన నివాసములో మనం ప్రయాణిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ రియల్ ప్రాస్పరిటీ. హల్లెలూయా. చూడండి, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి, మీలోనికి అంట్లా, గమనించండి, మీలోనికి అంట్లా, మీ మీదకి పంపుచున్నాను. ఇక్కడేమన్నాడు 2 కొరింథీలు, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని ఆపేక్షించుచు మూలుగుచున్నాను. అంటే దీని మీదకి వచ్చేదాకా, అంటే అపోస్తల కార్యంలో ఏమన్నాడు? మీరు యెరూషలేము నుంచి 12 మంది బయటికి వెళ్ళొద్దు. యెరూషలేము నుంచి మీ 12 మంది బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. నా తండ్రి వలన వాగ్దానము పొందినది మీ మీదకి వచ్చు వరకు స్టే దేర్. హల్లెలూయా. దిస్ ఇస్ రియల్ క్రిస్టియానిటీ. వాళ్ళు అక్కడే వెలిచి ఉన్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనము, అయ్యా పెంతెకోస్తు దినమందు నాలుకలు విభాగింపబడు ఆత్మ వారి మీదకి వచ్చేంత వరకు వారు అక్కడే నిలబడి ఉన్నారు. సో దే రిసీవ్డ్ దట్ ఇన్హెరిటెన్స్. ఆ గుడారం వారి మీదకి వచ్చింది. మళ్ళా ఇదే గుడారం ఎక్కడ చూస్తాం? కొర్నేలి దగ్గర చూస్తాం. వారు మాట్లాడుచుంటుండగా అగ్ని వారి మీదకి భాషల రూపంలో వచ్చేస్తుంది. సో మన రిలీజియన్లో ఇవన్నీ మనం ముక్కలు చేసేసుకున్నాం. క్రిస్టియన్ రిలీజియన్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అదర్ రిలీజియన్స్. క్రిస్టియన్ రిలీజియన్లో ఇవన్నీ ముక్కలు చేసేసుకున్నాం దేవుణ్ణి. బట్ లార్డ్ ఈస్ షోయింగ్ a heavenly blessing upon us. A heavenly blessing upon us. Hallelujah. దయచేసి గమనించండి, వాక్యము వాగ్దానము మన జీవితంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. చూడు, నా తండ్రి వలన మీకు వచ్చు వాగ్దానము చేసినది మీ మీదకి వచ్చే వరకు. అంటే నేను చచ్చిపోయిన తర్వాత నాకు ఆ పరలోక నివాసం వస్తుందా? భూమి మీద ఉన్నప్పుడే ఆ పరలోక నివాసం వస్తుందా? నేను భూమి మీద ఉన్నప్పుడే ఆ పరలోక నివాసము నా మీదకు వస్తుంది. హౌ టు ఎంజాయ్ దట్? అందుకే అంటున్నాడు చూడండి, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పెను. లూకా 24:49. పైనుంచి శక్తి పొందు వరకు ఆ పట్టణములో నిలిచి ఉండండి. వాళ్ళ సందుకు 10 మంది పాస్టర్లు, ఎక్కడే వచ్చిన ముందో తెలియదు, ఎక్కడే వాక్యం ఉందో తెలియదు. అంటే వచ్చు, బట్టి వచ్చు.
బట్టి వచ్చు, అందరం మనం అక్కడికి వెళ్ళిపోతాం. పరలోకి వెళ్ళిపోతే బంగారు రోడ్లు ఉన్నాయి, నివాసం ఉంది, విల్లాలు కట్టాడంట దేవుడు మనకి. ఇప్పుడు ఆ విల్లా ఏమంటున్నాడు? వాక్యము ద్వారా ఆ విల్లా ఇవాళ నీ మీదకే వస్తుంది. ఆ విల్లా ఈస్ ప్రొటెక్టింగ్ యూ, ఆ విల్లా ఈస్ కవరింగ్ యూ. బట్ ఆ విల్లా మనం అనుకునే రాళ్లతో, సిమెంట్తో, కంకరతో, ఐరన్తో చేసింది కాదు, దేవుని ప్రత్యక్షమైన గుడారం. హల్లెలూయా. మనమేమనుకుంటున్నామంటే, అయ్యా ఇక్కడ అంత వెళ్ళా ఇచ్చాడు, అక్కడ అంత వెళ్ళాలో మనం ఒక్కడే ఉంటామేమో, నా ఒక్కడికి సింగిల్ వెళ్ళా ఉంది. నాట్ ఏ సింగిల్ వెళ్ళా. దేవుని చేత కట్టబడినది భూమి మీదే నీ మీదకు వస్తుంది. ఇది దేవుడు నీకు ఇవ్వడానికి అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం. హల్లెలూయా. అందుకే గమనించండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను కానీ, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను కానీ, యోహాను నీళ్ల బాప్తిజమే ఇవాళకి మన క్రైస్తవుల్లో నిలిచిపోయింది. ఎందుకంటే నీతి యావత్తు ఇలా జరగాలని యేసయ్య అన్నాడు కాబట్టి, అయ్యా యోహానిచ్చు బాప్తిజమే స్వాస్థ్యం మనకి. కానీ అపోస్తుల కార్యం మొదలు పెడుతూనే యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను కానీ, గమనించండి, ఈ కానీని వదిలేసాం మనం. ఈ కానీ అన్న దగ్గర వదిలేసి అయ్యా నేను నీళ్లలో ఎంతమందిని ముంచాను, నా సంఘంలో 10,000 మంది నేను బాప్తిజం ఇచ్చేశాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, నేను పరలోకంలో గెంతులు వేస్తాను, ఇదిగో నేను 10,000 మందికి బాప్తిజం ఇచ్చానని. కానీ వాళ్ళ గుడారము నువ్వు సిద్ధపరిచి ఇచ్చావా? లార్డ్ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఎందుకంటే నేను బైబిల్లో దీన్ని మీకు సిద్ధపరిచాను, ఈ సిద్ధపరిచిన గుడారం నువ్వు వారికి బోధించలేదు, ఆ గుడారమును వారికి ఇవ్వలేదు, నువ్వు వారు ఆ గుడారమును ధరించుకునేటట్టు నువ్వు చేయలేదు. రికార్డులు వేసుకుంటున్నావు, ఇదిగో నా చర్చిలో 10,000 మందికి ఇచ్చాను, 20,000 రికార్డ్, స్టేట్ ర్యాంక్ 1, 1, 1, 2, 2, 2 ఎలాగో. అయ్యా ఇదిగో 2,000 మందికి బాప్తిజం ఇచ్చాను, 500 మందికి బాప్తిజం ఇచ్చాను. గుడారము నీ వాడ మీదకి వచ్చిందా? అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, 4వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనము. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము పొందు వరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదురనెను. కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదురనెను. లోకాల్లో ఏం చెప్పబడుతుంది? ఆ నివాసము మీ మీదకి వచ్చి వరకు. ఎవరికి ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం మన ఎవరికి అవసరంలా. నీళ్ళలో ముంచాము, లేచాము, నేను బాప్టైజ్, నేను పరలోకి వెళ్ళిపోతా. భూమి మీద ఏం అనుభవిస్తావు? నువ్వు భూమి మీద అనుభవించమని చూడండి. అందుకే 2 కొరింథీయుల 5వ అధ్యాయము 2వ వచనము, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము. హల్లెలూయా. పరలోకములో నుండి వచ్చు మన నివాసము. చచ్చిపోయాక రాటల్లా, బతికున్నప్పుడే. అయ్యా ఈ మహిమ ప్రవేశం, చచ్చిపోయాక మనం అనే మాట ఏంటంటే మహిమ ప్రవేశం. ఇది మహిమ ప్రవేశం కాదండి, ఇది మహిమ ప్రవేశం కాదు. జీవించి ఉన్నప్పుడే నువ్వు అనుభవించవలసిన దేవుని మహిమ. ఈ మహిమను నువ్వు అనుభవించకుండా చచ్చిపోయాక మహిమ ప్రవేశం అంటాం. ఇది మనకున్న మూర్ఖత్వం. The worst scriptures we are going today. ఇప్పుడు చెప్పండి, నివాసం అంటే ఏంటి? అక్కడ వెళ్ళాలో అపార్ట్మెంట్లు కట్టడం ఆ నివాసము? వెళ్ళాలో అపార్ట్మెంట్లో మన మీదకి వచ్చి వాలి మన మీద ఉంటాయా? The word will reveal a word. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మనము నివాసము దీని పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో 3వ వచనం చూద్దాము.
Corinthians 5:3 ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనది కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడునట్లు ఆ నివాసమును దీనిపైన ధరింపగోరుకొనుచున్నాము. హల్లెలూయా. పరలోకములో నుండి వచ్చే నివాసము దీనిపైన ధరింపగోరుచున్నాము. ఎందుకు అంటే మత్స్యమైనది జీవము చేత మింగివేయబడును. The death will swallow by the life. చూడండి, మరణం ఎంత బలహీనమైందో గమనించండి. క్రీస్తుని 3 రోజుల్లో ఉంచడానికి మరణం చచ్చిపోయిందంట. పౌలు భక్తుడు రాస్తాడు, క్రీస్తుని మరణము బంధించి ఉంచుట అసాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఈ అసాధ్యమైన దేవుని జీవితంలో సుసాధ్యం చేస్తున్నాడు. ఆ గుడారము నీ మీద ధరించుకో. పరలోకం నుంచి నువ్వు బతుకున్నావు అంటే ఇప్పుడు యేసయ్య వెళ్ళాక అక్కడ గుడారాలు కడుతున్నాడు, నివాసాలు కడుతున్నాడు. నేను చచ్చిపోయాక అక్కడికి వెళ్తే అక్కడ ఇస్తాడని చెప్పట్లా. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నీ 2000 సంవత్సరాలు ఆయన కట్టి నీకు అనుదినము ఆ నివాసాన్ని ఇస్తూనే ఉన్నాడు. డైలీ 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 ఎంతమంది అడుగుతున్నారో అంతమందికి నివాసాలు ఇస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, మీరెంతో నిశ్చయంగా అడుగుడి మీకు ఇవ్వండు, తట్టుడి తీయబండు, వెతకడి దొరుకును. ఎంతో నిశ్చయముగా నా ఆత్మను వారికి ఇచ్చేదను. అడుగుడి ఇవ్వండు, తట్టుడి తీయబండు, వెతకుడి దొరుకునంటే ఇల్లు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, మొగుడినిస్తాడా, భార్యనిస్తాడా, పిల్లల్నిస్తాడా అంటాం. కానీ దేవుడు అదే వచనంలో చివరి మనకు ఎలా కంక్లూడ్ చేస్తాడంటే, ఎంతో నిశ్చయముగా నా పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. Receive your word, receive your anointing right now. This is not an ordinary word. ఇప్పటివరకు ఎవ్వరు మీకు ఈ వాక్యం బోధించలేదండి. Surely I will promise it. నేను శాంపేజ్ చెప్తాను. No one was preached this word to you. ఎప్పటికీ నివాసం అంటే అయ్యా మేము అక్కడికి వెళ్ళిపోతాం అదే చెప్తున్నారు. ఆ నివాసం పరలోకంలోంచి నీ మీదకి వస్తుందని నో వన్ ఎప్పటి వరకు మీకు ఎవరు చెప్పలా. సో గాడ్ రివీల్ టు యూ దిస్ మిరాకిల్. ఈ అద్భుతం ఇదే. దిస్ ఇస్ వాట్ ఎ మిరాకిల్. దెయ్యాలు లెగడం కాదు మిరాకిల్, రోగులు స్వస్థపడటం కాదు మిరాకిల్. నేను దేవుని ఆత్మ నా మీదకి నివాసం, ఆయన నివాసం నా మీదకి వస్తుంది కదా. దిస్ ఈజ్ ద రియల్ మిరాకిల్. ఈ రియల్ మిరాకిల్ ఏం చేస్తుందంటే మత్స్యమైన దానిని జీవములోనికి తీసుకెళ్తుంది, నేను దాన్ని మింగి వేస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను మరణించడానికి కూడా సిద్ధమే. ఎందుకు? మీరు జీవములోనికి అడుగు పెట్టాలి కాబట్టి. ఈ వాక్యం చెప్తున్నాను, ఎవరు కొడతారా, చంపేస్తారా? లెట్ ఐ యామ్ రెడీ. కానీ ఈ వాక్యం వెంటనే మీ మీదకి ఆ నివాసం రావాలి. ఈ వాక్యం వెంటనే మీ మీదకి ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా. షూర్లీ దేవుని వాక్యమే యథార్థం. కానీ దేవుడే షూర్లీ అంటున్నాడు అంటే దయచేసి గమనించండి ఇంకెంత యథార్థమై ఉన్నదో. హల్లెలూయా. We'll go. స్టిల్ ఇంకా పౌలు ఇంకా వివరిస్తున్నాడు మనకి. 5వ వచనం, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దీని నిమిత్తం మనం సిద్ధపరిచింది ఎవరంట? దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకి అనుగ్రహించుచున్నాడు. ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహిస్తానంటే ఈ ఆత్మ నా మీద నివాసముగా గుడారంగా ఉండడానికి సిద్ధపడుతుంది. అది ఎండ వచ్చినా ఏమోదు, వర్షం వచ్చినా ఏమోదు, షుగర్ వచ్చినా ఏమోదు, బీపీ వచ్చినా ఏమోదు, కోవిడ్ వచ్చినా ఏమోదు. ఎందుకంటే మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినది. హల్లెలూయా. అందుకే చూడండి పౌలు హ్యాపీగా చెప్తున్నాడు. మనకేంటంటే క్రైస్తవులు అంటే శ్రమలు వస్తాయి, శ్రమల్లో వెళ్ళాలన్నాడు. కానీ పౌలు అన్నాడు, మీ శ్రమలు పోను, నేను మరణంలోనికి ఆనందంగా వెళ్తున్నాను, మీరు నిత్య జీవంలోనికి వెళ్ళడానికి.
నువ్వు చిన్న శ్రమలు, ఇల్లు కట్టుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి నువ్వు చేసిన అప్పులు దేవుడి శ్రమలు అని చెప్తున్నావు. నువ్వు ఇల్లు కొనుక్కుని నువ్వు ఈఎంఐలు కట్టావు, వాడు ఉద్యోగం పోయింది. ఇల్లు కారు కొనుక్కుని నువ్వు ఈఎంఐలు పెట్టుకున్నావు, వాడిని ఇంకా ఇది పోయింది. శ్రమలన్నీ నువ్వు చేసుకుని దేవుడు వల్ల నాకు శ్రమలు వచ్చినాయి అంటున్నావు. నీ ఫుడ్ డైట్ మానేసావు, నీకు బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, నువ్వు శ్రమ తెచ్చుకున్నావు. మన తాతల కాలంలో బీపీ షుగర్ లేవే, ఎందుకు? వాళ్ళు కష్టపడ్డారు, బీపీ షుగర్ లేవు. శ్రేష్టమైన పళ్ళు తిన్నారు, బీపీ షుగర్ లేవు. మరి అప్పుడు లేని బీపీ షుగర్ లేవు. వాళ్ళ ప్రతి వ్యక్తికి పుట్టిన వాడితో సహా సైట్లు ఎందుకు వస్తున్నాయి? మనం చేసుకున్నాం. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ టు అస్. మన బద్ధకం, అవర్ కంఫర్ట్ అని మన రోగాలను మనం తెచ్చుకుని దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడు అని దేవుణ్ణి అంటున్నాం. మరి దేవుడు వలన ఈ రోగం వచ్చి ఉంటే మరి మన తాతలకే తెలుసు. మన తాతలు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకున్నారు, వాళ్ళకి బీపీలు లేవు, షుగర్ లేవు. ఎందుకు లేవు? ఎవరో చెప్పొద్దండి. మన ఇంట్లో మన పూర్వీకుల గురించే మాట్లాడుకున్నాం. వాళ్ళకి పొళ్ళు కూడా కదల్లా. ఎప్పటికీ చూస్తున్నాం 110 years ఒక బామ్మ ఇంకా బతికే ఉందని చూస్తున్నాం. మరి వాడు మనం ఎందుకు 40 ఏళ్ళు వచ్చి చచ్చిపోతాం అంటున్నాం? హల్లెలూయా. మత్స్యమైనది జీవం మింగివేస్తుంది. అంటే ఆ జీవము నీలో లేక, ఆ జీవము నువ్వు అనుభవించలేక. హల్లెలూయా. అందుకే చూడండి 4:16 ఇదే 2 కొరింథీయులు 4:16 పౌలు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. ఈ మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. ఈ బయటకు దేహం ఒకవేళ ఓకే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కుళ్ళిపోయింది, కోవిడ్ వచ్చింది, చచ్చిపోతున్నావు. కానీ నీ అంతరంగ పురుషుడు ఉన్నాడే, దినము నూతన పరచబడుతున్నాడు. నీ బయట నుండి దేవుని నివాసం నీ మీదకి వస్తుంది, దినము అది ఆశీర్వదిస్తుంది నిన్ను. చూడండి, అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు, పైనుంచి ఆయన నివాసం మన మీదకి వస్తుంది. ఈ మధ్య ఉన్న మనం అనుకుంటున్న దేహము, ఈ బీపీ షుగర్లో కోవిడ్లో ఈ వస్తున్న దేహము చచ్చిపోతామని భయపడుతుంది. హల్లెలూయా. అంటే లోపల ఉన్న వాడి గురించి పౌలుకు బెంగలేదు, పైన ఉన్న వాడి గురించి పౌలుకు బెంగలేదు. అందుకే తన శరీరం ఇవ్వడానికి అసలు బెంగే లేదు. ఐఎమ్ రెడీ టు డై. అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. మనం చేసుకున్న వాటికి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ మనం చేసుకున్నవే, స్వయంకృతమే. ఎక్కడ దేవుడి నుంచి రాలా. ఏమనంటే అపవాది సాతాను, ఏం చేసినా అపవాది సాతాను. దేవుడు నీలో ఉంటే, జీవము కలిగించు వాక్యము నీలో ఉంటే, మత్స్యమైనది జీవము చేత మింగివి, అంటే మృతకరమైనది నీలో ఉన్న వాక్యము జీవము చేత మింగివేస్తుందంట. సో దిస్ ఇస్ వాట్ ద రియల్ ప్రాస్పరిటీ గాడ్ వుడ్ లైక్ టు యూ. ఇది అసలైన ప్రాస్పరిటీ, ఇది అసలైన నివాసము. పైనుంచి ఇయ్యబడితేనే తప్ప మీరు వెళ్ళొద్దంటే ఇవాళ ఏంటో మనం 10 రోజులు ట్రైనింగ్ తీసుకుని నేను పాస్తాను, ఏదో కథ చెప్తున్నావు, గంట అయిపోయింది. ఎస్ సండే సర్వీస్ కథ అయిపోయింది, గంట అయిపోయింది. దిస్ ఇస్ వాట్ ద రియల్ వర్డ్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ద రియల్ వర్డ్. అందుకే 1 కొరింథీయుల్లో పౌలు భక్తుడు మాట అంటున్నాడు. 1 కొరింథీయులు 14:37 ఎవడైనను తాను ప్రవక్త అని అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను అతను దృఢముగా తెలుసుకొనవలను. అంటే నేను రాసేది నీకు దృఢంగా అర్థం కానంత వరకు నువ్వు ప్రవక్తవి కాదు, నువ్వు ప్రవక్తవు కాదు. నేను రాసే అర్థం చేసుకునేంత వరకు. వాడు సందుకొక అపోస్తులు, గదికొక ప్రవక్తలు. ఇంకా ఏం మాట్లాడుతున్నామంటే 1 కొరింథీయులు 14:34 స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను,
వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగున ధర్మశాస్త్రమున చెప్పబడి ఉన్నది. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. 35వ వచనం, 1 కొరింథీ 14:35 వచనం. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దయచేసి గమనించండి, ఇది జాగ్రత్తగా గమనించండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడకూడదు. వారి మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. మరి ధర్మశాస్త్రము చెప్పుచున్నది, దీన్ని మీరు పాటించండి అని చెప్పే పౌలు రోమీయులు 10వ అధ్యాయంలో ఏమంటాడు? ధర్మశాస్త్రము సమాప్తమయ్యున్నది. క్రీస్తు శరీరమందు ధర్మశాస్త్రము సమాప్తమయ్యున్నది అంటే దయచేసి గమనించండి, సమాప్తమైన దాన్ని పాటించండి అని పౌలు చెప్తున్నాడా? వెంటనే మర్మం చెప్తున్నాడు. చూడండి, అదే 1 కొరింథీయులు 14:35 వచనం. వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ భర్తలను అడగవలను. సంఘంలో స్త్రీ మాట్లాట అవమానం ఇలా ధర్మశాస్త్రంలో చెప్పబడింది అని చెప్తూ ఒక కంక్లూజన్ ఇస్తున్నాడు. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయట వెళ్ళునా? క్వశ్చన్ మార్క్. ఏ పురుషులనైతే భార్యలు అడగాలని వాక్యం చెప్పబడిందో ధర్మశాస్త్రము, ఆ పురుషుల్ని ఒక క్వశ్చన్ మార్క్ పౌలు భక్తుడు వేస్తున్నాడు. మీ యొద్ద నుండే వాక్యము బయటకు వెళ్ళునా? మీ యొద్దకు మాత్రమే వచ్చునా? హల్లెలూయా. అంటే ఈ వచనాన్ని తీసి పక్కన పెట్టేశాం. పౌలు భక్తుడు కూడా ధర్మశాస్త్రం చెప్పాడు కాబట్టి స్త్రీలు బోధించకూడదు. దాన్ని ఖండించడానికి చెప్పిన తర్వాత వాక్యం మర్చిపోయాం, చదవం. మాట్లాడకూడదు, అవమానం కాబట్టి స్త్రీలు డయాస్ ఎక్కకూడదు. అంటే వాక్యము తెలియకపోతే నాకు తెలియదు, ఎస్ నాకే తెలుసు అనుకోవడం. అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలు వెళ్ళునా? మీ యొద్ద నుండియే బయలు వెళ్ళునా? దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, మగాళ్ళు మీరు మాత్రమే చెప్పాలా? మీ యొద్దకు మాత్రమే వచ్చునా? హల్లెలూయా. మీ యొద్దకు మాత్రమే వచ్చునా? తెలియకపోతే ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు సే ఇట్ క్లియర్లీ. అందుకే దేవుడు అన్నాడు, ఎవడైనానో తాము ప్రవక్త అనియో ఆత్మ సంబంధమైనవి తలంచుకొనిన ఎడల నేను మీకు రాయుచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనానో తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. తెలియని వాడిగానే ఉండు. డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. మనం ఏం చేస్తాం? ఆర్గ్యూ చేస్తాం. ఎస్ ఐఎమ్ రైట్. అట్లాంటి ఆర్గ్యూ చేసే వాళ్ళతో కూడా పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు, అట్లా ఆర్గ్యూ చేస్తానే దూరంగా ఉండు. ఆర్గ్యూ చేస్తే నీలో ఉన్న స్పిరిట్ పాడైపోద్ది. నీ లోపల నీ బాహ్య పురుషుడు బానే ఉన్న కృషించిపోయిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతుంటాడు. చాలా మంది అయ్యా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, తిరుపతికి వెళ్ళి ప్రకటించేస్తాం, తిరుమలకి వెళ్ళి ప్రకటించేస్తాం. దేవుడు మాట మాట్లాడుతున్నాడు. అదే 2 కొరింథీయులు 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. జాగ్రత్తగా గమనించండి, ఇట్స్ ఎ వార్నింగ్ బెల్. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే వారి మీదకి ఆ సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఏమందంట? ఈ యుగ సంబంధమైన దేవత
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. పౌలు భక్తులు తెలీదా వాళ్ళ గుడ్డితనం కలగజేసిన? సరే మీరు వెళ్ళి బాగు చేయండి అని చెప్పొచ్చుగా. దేవుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ యుగ సంబంధమైనది. మనమే దిగంబరులం అని మనకి ఇప్పుడు దాకా ఈ వాక్యం చదివేదాకా అర్థం కాలా. పైపెచ్చు అయ్యా మీరు మా దగ్గర రండి అని కొండ మీదకి వెళ్ళి వారు ప్రచారం చేయొద్దంటే మీరు ప్రచారం చేస్తాము అంటున్నారు. సిద్ధపరచబడి ఉంటే కొర్నేలి లాంటి వాడి దగ్గరికి దేవుడు పేతురుని పంపిస్తాడు. దయచేసి గమనించండి. వాడు వాక్యానికి అనువుడైంటే వాడు ఎంత పూజారని అవనవండి, దేవుడు నిన్ను అక్కడ పంపించి నువ్వు ఇలా బోధించని చెప్తాడు, నీకు చెప్తాడు. వాడిని లోబడేటట్టు కూడా నీకు చేస్తాడు. అంతే తప్ప నేను వెళ్ళి అన్యమత ప్రచారం ఎందుకండి? ఇది వాక్యం లోపలికి వెళ్ళకుండా మనం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాం. అన్యమత ప్రచారం చేస్తున్నారు, చెడ్డ పేరు మనమే తెచ్చుకున్నాం. బైబిల్లో క్లియర్గా ఉంది, వారి కళ్ళు మూసివేయబడి ఉన్నాయి ఈ యుగ దేవత వలన. పౌలు కన్నా మన దగ్గర ఎక్కువ జ్ఞానం ఉండదా? పౌలు కన్నా మన దగ్గర ఎక్కువ వివేచన ఉందా? హల్లెలూయా. అందుకే చూడండి, మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. మరి మహిమ మనకి కనపడలా ఇప్పుడు దాకా, ఇది అసలు ప్రాబ్లం. వారికి కనబడలేదు, నేత్రాలు మూసుకుపోయినాయి, అది సెకండరీ. బైబుల్ చదువుతూ క్రైస్తవులు అని చెప్పుకునే ఈ మహిమ మనకి తెలియలా ఇప్పుడు దాకా. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోండి, వేర్ యామ్ ఐ? ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. పౌలే 3 రోజులు గుడ్డితనం ఏం కనపడలా, అన్నీ చెయ్యేసేదాకా. నువ్వు నేనెంతండి? మరి యుగ సంబంధమైన దేవత వాళ్ళ మీద అంతగా ప్రభావితం చేస్తుంటే నువ్వు వెళ్తే వింటారా నీ మాట? అన్యమత ప్రచారం అని అంటారు. సో దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు. నిజంగా కొర్నేలి లాంటి వాడు ఉంటే దేవుడు నిన్ను అక్కడికి పంపిస్తాడు. పేతురు వెళ్ళను అంటాడు, పేతుడు 3 సార్లు వెళ్ళను అంటాడు దేవుడు చెప్పినా. కానీ ఆ కొర్నేలి కోసం పేతురునే పంపిస్తాడు అక్కడికి. సో దిస్ ఇస్ వాట్ యువర్ బ్లెస్సింగ్ ఈస్. నేను సిద్ధపరచబడి ఉంటే నా కోసము ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏలియా పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు. పేద విధవరాల దగ్గరికి వెళ్ళి, ఏలియా నీకు అద్భుతాలు ఉన్నాయిగా నాకు చెయ్యని అడగలా. దేవుణ్ణి విశ్వసించింది. హి ట్రస్టెడ్ ఆన్ ద లార్డ్, నాట్ అపాన్ యువర్ చర్చెస్. మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారు, మా సంఘ పెద్దలు నా కోసం ప్రార్థన చేస్తారు. నథింగ్. ఇఫ్ యు రిలై ఆన్ ద లార్డ్, లార్డ్ విల్ షో ఎ వే టు యువర్ లైఫ్. నో వన్ హాస్ టు ప్రే ఫర్ యూ. పేద విధవరాల కోసం సంఘ పెద్దలు ప్రార్థన చేయలా, దేవుడు పంపించాడు. ఏలియా వెళ్ళి అక్కడికి, ఆ ఇంటికి వెళ్ళి, అయ్యా ఊళ్ళో ధనవంతులే లేరా? క్వశ్చన్లు లేవు. నోరు మూసుకుని దయచేసి గమనించండి. ద రియల్ వర్డ్ ఆల్వేస్ ఇగ్నైట్స్ అస్. అగ్నితో నింపబడింది. కోవిడ్ నన్నేం చేయలేదు, బీపీ షుగర్స్ నన్నేం చేయలేవు. నాలో అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. అయ్యా నేను నీళ్ళలో మునిగొచ్చేసాను బాప్తిజం. ఎస్ మునిగొచ్చావు, యోహానిచ్చు బాప్తిజం. కానీ ఈ కానీని మనందరం పక్కన పెట్టేశాం. పరలోకము నుండి వచ్చు బాప్తిజం ఎంతమంది దగ్గర ఉంది? నో వన్. మా అంటే 4 భాషలు వస్తే బాప్తిజం అనేసుకుంటున్నాం. The real spirit has to ignite us. The real spirit. The word has to ignite us. అందుకే చూడండి, నెక్స్ట్ వర్డ్ ఇట్ సెల్ఫ్. 2 కొరింథీ 4:5 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వల్లడి పరుషకు మా హృదయముల్లో ప్రకాశించెను. మా హృదయంలో ఏం చేయబడిందంట? ప్రకాశించింది. ద గ్లోరీ హాస్ స్టార్టెడ్ ఇన్ అవర్ బాడీస్.
అంధకారములో నుండి వెలుగులోనికి సువార్త. హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, ప్రీచ్ ద గాస్పల్, ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఉపమానాలు ఎన్ని చెప్పినా ఆ ఉపమానాలన్నీ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. పరలోక రాజ్య నిమిత్తము ఈ ఉపమానం అనే దేవుడు చెప్పాడు, కానీ మిగిలిన దేని నిమిత్తము ఈ ఉపమానం అని దేవుడు ఎక్కడా మనకు చెప్పలా. హల్లెలూయా. రిసీవ్ ద రియల్ ఇన్హెరిటెన్స్ రైట్ నౌ, రిసీవ్ ద రియల్ బ్లెస్సింగ్స్ రైట్ నౌ. అయ్యా, మరణము కూడా మాకు జీవమే, మీకు జీవమునివ్వడానికి, మరణించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పగలిగే స్వాస్యము ఇవాళ మనలో ఎంతమందికి ఉంది? అయిపోయిన ధర్మశాస్త్రమును పట్టుకునే ఉన్నాం, కానీ పౌలు డైరెక్ట్గా అడుగుతున్నాడు, మగాళ్ళ దగ్గరికే దేవుడు వస్తారని చెప్పాడా? క్వశ్చన్ మార్క్ ఉంది పక్కనే, వదిలేసాం. హల్లెలూయా, హల్లెలూయా, yes, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 కొరింథీయులు 3:14, 2 కొరింథీయులు 3:14, మరియు వారి మనస్సులు కఠినములాయను గనక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది, ఆ ముసుకే నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఇవాళ ముసుగు నిలిచిందా? ఆత్మ మీకు అనుగ్రహిస్తున్న సంచకరువు మీతో ఉందా? వాక్యం ద్వారా మీరే గ్రహించండి. ఆ ముసుగులోనే ఉన్నారా మీరు? లేదంటే దేవుడు అనుగ్రహిస్తున్న సంచకరువు అనే ఆత్మ నాలో ఉందా? సో దిస్ ఇస్ వాట్ ద రియల్ ప్రాస్పరిటీ. రియల్ ప్రాస్పరిటీ ఇస్ దిస్. అందుకే పౌలు అంటున్నాడు, ఆ మరణము నాకు ఐశ్వర్యమునిస్తుంది. ఎందుకంటే ఈ గుడారం మీద ఇప్పుడు నివసిస్తున్నప్పుడే ఆ పరలోకంలో నా కోసం ఏ గుడారం అయితే దేవుడు చేశాడో దానిని నా మీదకి రప్పించుకోవడానికి నేను మూలుగుచున్నాను, మూలుగులతో ప్రార్థన చేస్తున్నాను. ఆ గుడారం నా మీదకి ఇప్పుడే రావాలి. నేను చచ్చిపోయిన తర్వాత ఏదో మహిమ కాదు, బతికున్నప్పుడే దేవుని మహిమలోనికి నేను ప్రవేశించాలి. అందుకే లోకమునకు దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోయారు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోయారు, అందరూ ఆ వచ్చిన వదిలేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోయారు అన్నది పట్టుకోలేదు, కానీ లోకములు అందరూ పాపం చేశారు అన్నదాన్ని పట్టుకున్నాం. ఇది మన పరిస్థితి. అందరూ పాపం చేశారు, ప్రతి ఒక్కరి నోట్ల నుంచి ఇదే మాట. కానీ దేవుడు అనుగ్రహించు మహిమ నాకు రాలేదే అని ఒక్కడము అడగట్లా దేవుణ్ణి. పాపం చేశాం, పాపం చేశాం, పాపం చేశాం, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోవాలి. ఈ మహిమ నాలోనికి ఎందుకు రాలా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ మహిమ నాలోనికి ఎందుకు రాలా? పాపం ఉండడం వల్ల? లేదా నేను దేవునితో ఉండకపోవడం వలన? So start praying today from right now onwards. నీ జీవితాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు. Accept and agree with the prayer. The Lord is changing our lives right now. ప్రతి విధమైన ద్వారములు దేవుడు మన జీవితంలో తెరుస్తున్నాడు. అందరూ ఏకీభవించిన ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం, అద్భుతాలకు ద్వారాలు తెరుద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధకరమైన నామమును బట్టి, వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి దేవా నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి దేవా నీకు వందనాలు తండ్రి. నాయన నీ నామం పరిశుద్ధపరచబడుచుంటుండగా, నీ రాజ్యం స్థిరపరచబడుచుంటుండగా, వ్యాధులే మరణములు కొట్టివేయబడుచుంటుండగా దేవా మేలైనవి మాత్రమే నాయన నీ బిడ్డలకు దయచేసి ఉన్నవని నమ్ముచుంటుండగా, ప్రభువా నీ గుడారము తండ్రి నాయన ఏదైతే పరలోకంలో నేను సిద్ధపరిచి ఉంచాను అని నీ స్వాస్థ్యముతో నువ్వు చెప్పబడిన గుడారము ఈ క్షణమే ఈ సువార్త విన్న మేము అందరి మీద నాయన ఎప్పుడు ఎక్కడ ఏ సంవత్సరము ఎలా విన్నా కూడా నాయన ఆ బిడల మీదకి ఆ గుడారము వచ్చు అభిషేకము. Yes, I'm realizing it right now in the name of Lord Jesus. ప్రభువా నీ కృప వల్ల తండ్రి నాయన ఏ మర్మమైతే మీరు మాకు బోధించారో ఈ మర్మము చేత అభిషేకిస్తున్నాను తండ్రి నాయన. నీ అభిషేకం ఆ బిడల మీదకి దిగి వచ్చు నిమిత్తము తండ్రి నాయన.
ప్రభా బాహ్య పురుషుడు ఏ విధముగా ఉన్నను అంతరంగ పురుషుడు అనుదినము నూతన పరచబడుచున్నాడు. ప్రభా పైనుంచి నీ నివాసం మాకు భద్రత కలిగిస్తున్నాయా. నో షుగర్, నో బీపీ, నో కరోనా ఏవి మమ్మల్ని ఏమీ చేయలేవు తండ్రి. మత్స్యమైనది, మరణకరమైనది, జీవము చేత మింగివేయబడును అని వాగ్దాన ఫలము ఈ దినమునైనా మేమందరము ఈ సువార్త వినుచున్న బిడలమందరము నూరంతలుగా పొందుకుంటున్నాం. ఈ స్వాస్థ్యమును మా జీవితంలో అనుగ్రహిస్తున్న దేవా, మేలైనవి దయచేస్తూ కీడైన సమస్తము మా జీవితంలోంచి కొట్టివేస్తూ మీరే మాకు తోడుగా, నీడగా, అండగా, ఆదరణగా యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. Amen. 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 Let the prosperity be with you. The glory of the Lord flows upon you and your family right now onwards in the name of Lord Jesus Christ of Nazareth. Amen. God bless you all.